హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్రెడ్ హల్వా ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా బ్రెడ్ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాండీని పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత దానిలో కొంచెం నెయ్యి కానీ ఒక పావు కప్పు నెయ్యి కానీ ఆయిల్ కానీ తీసుకోవచ్చు. ఫస్ట్ కొంచెం ఒక పావు కప్పు నెయ్యి వేస్తున్నాను. 1/4 కప్పు నెయ్యి వాడుతున్నాను. మనం కావాలంటే ఆయిల్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని 4 బ్రెడ్ స్లైసెస్ని నేను కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఈ నెయ్యిలో మనం ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రెడ్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం బ్రౌన్ కలర్ ఉంది కదా, అట్లా వచ్చేలాగా ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలు అన్నీ ఫ్రై అయ్యాయండి. వీటన్నిటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మనకి ఇలా ఫ్రై చేసేటప్పుడు నెయ్యి చాలకపోతే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అన్నా యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం ఫ్రీడమ్ ఆయిల్ అంటే ఏదైనా సన్ఫ్లవర్ ఆయిల్స్ వంటివి వాడండి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు బ్రెడ్స్ అన్నీ కూడా ముక్కలు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ అదే బాండీలో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి వేసుకొని మనం పక్కన పెట్టిన జీడిపప్పులు కిస్మిస్లు ఉన్నాయి కదండి, ఇదిగోండి ఈ జీడిపప్పులు కిస్మిస్లు, వీటిని వేసేసుకోవాలి. వీటిని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు కిస్మిస్లు కూడా ఫ్రై అయ్యాయండి. వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అదే బాండీలో ఒక అరకప్పు పంచదార వేసుకోవాలి. అరకప్పు ఏమో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకోవాలి. ఇప్పుడేం మనకి పాకం అవసరం లేదండి. కొంచెం ఈ షుగర్ కరిగిన తర్వాత కొంచెం లైట్గా ఒక 1 మినిట్ మరిగితే సరిపోతుంది. పాకం చూసారా, మరుగుతుందండి. ఇప్పుడు మనం పక్కన పెట్టిన బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని దాంట్లో వేసేసుకుందాం. బ్రెడ్ ముక్కలన్నిటిని కూడా ఈ పాకంలో వేసేసుకుందాము. ఇప్పుడు పాకంలో బ్రెడ్ ముక్కలన్నీ వేసాం కదండి, ఇవి బాగా ఆ పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. ఇవి కొంచెం మెత్తబడతాయి. ఇవి కొంచెం మెత్తగా అయిన తర్వాత నెక్స్ట్ మనం పావు కప్పు పాలు పక్కన పెట్టుకున్నాం. ఆ పావు కప్పు పాలని దీంట్లో వేసుకోవాలి. ఈ పావు కప్పు పాలు ఉన్నాయి కదా, వీటిని దీంట్లో వేసేసుకుంటున్నాను.
వేసేసుకున్న తర్వాత మొత్తం కొంచెం మిక్స్ చేసుకోవాలి. మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లు వేసుకుందాం. అంతే అండి. ఇప్పుడు బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. దాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకున్నాం. బౌల్లో తీసుకుంటున్నానండి. బ్రెడ్ హల్వా రెడీ. ఒకసారి కొంచెం టేస్ట్ చేద్దాం. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ like and subscribe my channel. Thank you.